హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు కిచెన్ అండ్ చిల్డ్రన్ ఛానల్. మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ వెయిట్ లాస్లో 14th డే అనమాట. ఈరోజు నేను వెయిట్ లాస్ స్టార్ట్ చేయకముందు 71 kgs ఉన్నానండి. వెయిట్ లాస్ స్టార్ట్ చేసిన తర్వాత 2 weeksకి నాకు 70.25 kgs వచ్చిందనమాట. నేను 1 kg తగ్గానండి 2 weeksలో. ఉన్నది ఉన్నట్లు చెప్తున్నాను, ఎక్కువ ఏం తగ్గలేదన్నమాట. ఎందుకంటే నాకంటూ నేను ఈ సపరేట్గా చేసుకోకుండా ఇంట్లో వాళ్ళకి చేసిన దాంట్లోనే కొంచెం తగ్గించుకుంటూ చేస్తున్నాను ఈ వెయిట్ లాస్ అనేది. తర్వాత నేను ఇక్కడ 14th డే ముందు రోజు అంటే 13th డే నేను మార్నింగే మిల్లెట్స్ నానబెట్టానండి. 1 గ్లాస్ ఆరికలు, 1 గ్లాస్ ఊదలు, 1 గ్లాస్ రాజ్మా, 1/2 గ్లాస్ కాబోలి శనగలు, తర్వాత మినపప్పు వేసి కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసి ముందు మార్నింగే నానబెట్టుకోవాలండి ఈ మిల్లెట్స్ని. ఎందుకంటే నానవు కాబట్టి ఈవినింగ్ కల్లా బాగా చక్కగా నానిపోయి ఉంటాయన్నమాట. తర్వాత నేను ఇక్కడ 1 గ్లాసు అటుకుల్ని కూడా నానబెట్టేసి వేస్తున్నాను అనమాట. వీటన్నిటిని ఇప్పుడు దోసపిండిలాగా మిక్సీ పట్టుకోవాలి. వీక్లీ 1 టైం ఇలా మిల్లెట్స్ దోశలు తినడం వల్ల మన హెల్త్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే మిల్లెట్స్లో మినరల్స్, కాల్షియము, పిండి పదార్థాలు ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటాయి కదండి. అందుకోసమని వారానికి ఒకసారి ఇలా తినడానికి ట్రై చేయండి. దోశలు కూడా నార్మల్ దోశలు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయండి. మనం మిల్లెట్స్ దోశ తిన్నామనే ఫీలింగే ఉండదన్నమాట. నార్మల్ దోశలు తిన్నామనే ఫీలింగే వస్తుంది ఈ మిల్లెట్స్ దోశలు తినడం వల్ల. నేను ఇక్కడ అన్నింటినీ మిక్సీలో వేసుకొని మునిగినట్టుగా కొద్దిగా వాటర్ వేసుకొని మన దోసపిండి ఎలా పట్టుకుంటామో అలానే పట్టుకోవచ్చండి. ఏం పెద్ద డిఫరెన్స్ ఏముండదన్నమాట. చూడండి, దోసపిండి ఎలా పట్టుకున్నామో అలానే పట్టుకోవాలి. ఇంకా వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. రాత్రంతా ఫర్మెంట్ అవుతూనే ఈ దోసపిండి అనేది దోశలు అనేది చాలా టేస్టీగా వస్తుంది. అప్పటికప్పుడు మనం వేసుకున్నామంటే ఆ దోశలు టేస్టీగా ఉండవు, మన కడుపులో కూడా అరగవు అనమాట. అందుకోసం మార్నింగ్ నానబెట్టి నైట్ దోసపిండి పట్టేసి రాత్రంతా ఫర్మెంట్ అయిన తర్వాత దోశలు తింటే చాలా హెల్తీగా ఉంటారండి. తర్వాత నేను ఇక్కడ మిల్లెట్స్ అన్నింటినీ ఇక్కడ మిక్సీ పట్టేశాను అనమాట. చూడండి, దోసపిండి అంతా కలపాల్సిన అవసరం కూడా లేదండి, చాలా బాగా పొంగుతుందన్నమాట. మనం నార్మల్ దోశలు అంటే బియ్యం పిండితో వేసే దోశపిండి నాకు అసలు పొంగదండి. ఈ మిల్లెట్స్తో వేసిన దోశపిండి కానీ మిల్లెట్స్తో వేసిన ఇడ్లీ పిండి కానీ చాలా బాగా పొంగుతుంది మార్నింగ్ కల్లా. చూడండి, మీరే చూసారు కదా ఎంత కిందికి ఉన్నదో దోశపిండి అంతా కూడా ఎంత పైకి పొంగిందో. బాగా ఫర్మెంట్ అవుతుందండి. అస్సలు మనం పిండి పట్టిన తర్వాత కలపాల్సిన అవసరం కూడా లేదండి. చాలా బాగా పొంగుతుందన్నమాట. చూడండి, నాకు ఎంత చక్కగా బాగా పొంగిందో. పెద్ద గిన్నెలో వేసి పెట్టినా కూడా పొంగుతుందన్నమాట. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. మిల్లెట్స్ దోశల్ని చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి ఎంత బాగా పొంగిందో, మీకే లైవ్లో చూపిస్తున్నాను. నేనంటూ వాటిలో ఏమీ వేయలేదు కదా. మిక్సీ పట్టినట్లు అలా రాత్రంతా అలానే ఉంచాను. మార్నింగ్ కల్లా చూడండి ఎంత బాగా పొంగిందో. కలుపుతుంటే అడుక్కు వెళ్ళిపోతుంది. ఈ మిల్లెట్స్ దోశలు చాలా హెల్దీ అండి. మనం వెయిట్ లాస్లో ఉండే వాళ్ళకే కాదు కానీ బీపీ, షుగర్, థైరాయిడ్ ఇలా ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హెల్దీగా తినొచ్చు అనమాట. బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా హెల్దీ ఫుడ్ అని చెప్తూ ఉంటారు కదా. మిల్లెట్స్ దోశలు కానీ, మిల్లెట్స్ రైస్ కానీ, మిల్లెట్స్ ఇడ్లీలు కానీ ఇలాంటివన్నీ కూడా మిల్లెట్స్ తినాలని చెప్తూ ఉంటారు కదా. మన ఎముకలు కూడా దృఢంగా అవుతాయన్నమాట. చూడండి, పిండి అంతా కూడా కలుపుకొని పక్కన పెట్టేసిన తర్వాత నేను ఇక్కడ చట్నీ చేశానండి. పుట్నాల చట్నీ అనమాట. పుట్నాలు, చింతపండు వేసి పల్లెల్లో చేస్తూ ఉంటారు కదా, ఆ పుట్నాల చట్నీ చేసేది అనమాట. ఇక్కడ నేను పిండిని అంతా కూడా పక్కన తీసి పెట్టుకొని కావాల్సినంత కూడా ఇట్లా గిన్నెలో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొద్దిసేపు బాగా అలాగే నానివ్వాలన్నమాట. సాల్ట్ అంతా కూడా కరుగుతుంది. తర్వాత నేను ఇక్కడ దోశలు వేస్తున్నాను. చూడండి, నార్మల్ దోశలు ఎలా వేస్తామో అలానే వేసుకోవాలి. ఫస్ట్ ఆనియన్ రుద్దేయాలి. తర్వాత నార్మల్ దోశలు 2 గరిటెలు దోశపిండి వేస్తే చాలా బాగా పేపర్ లాగా వస్తాయన్నమాట దోశలు. మీరే చూడండి ఎంత బాగా వస్తాయో. చూడండి, అసలు పెన్నానికి కూడా అతుక్కోవండి. బాగా కాలితే బాగా వస్తాయి అన్నమాట. మనం వాటిలో ఏమి కలపాల్సిన అవసరమేమీ లేదనమాట రావడానికి. దోశపిండి పట్టినట్టుగా మనం దోశలు వేసుకుంటే చాలన్నమాట, చాలా బాగా వస్తాయి. నేను తీస్తుంటే పేపర్ లాగా వస్తుందో చూడండి దోశ అంతా కూడా. నాకు కొద్దిగా అక్కడ కాలేదేమో, పెన్నం కాలేదేమో, అక్కడ కొద్దిగా బ్రేక్ అయిందనమాట. చూడండి దోశ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. నార్మల్ దోశలు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయండి. 2 వైపులా బాగా కాల్చుకొని ఇంకా
మనం సర్వ్ చేసుకోవాల్సిందే. చూడండి దోశలన్నింటినీ వేసేసాను. మనం వెయిట్ లాస్లో ఉన్నప్పుడు 9 కల్లా మనము ఈ బ్రేక్ఫాస్ట్ అనేది ఫినిష్ చేసుకోవాలి. అందుకే నేను ఇక్కడ 9 కల్లా ఫినిష్ చేస్తున్నాను. చూడండి ఈ దోశలు ఎన్ని తిన్నా కూడా మనం ఏమి పెద్ద లావ్ అయిపోమన్నమాట. చాలా చాలా హెల్దీ ఫుడ్ కాబట్టి మిల్లెట్స్ అనేవి మనం ఎన్ని దోశలు తిన్నా కూడా ఏ ప్రాబ్లం ఉండదు. తర్వాత నేను ఇక్కడ లంచ్లోకి వచ్చేసి ఆ రోజు సండే అండి, సండే ఇంకా చికెన్ అలాంటివి తీసుకురాకుండా ఉంటే ఇంకా మష్రూమ్ తీసుకొచ్చింటే మష్రూమ్ బిర్యానీ చేశాను, ఎగ్ పులుసు పెట్టేశాను అనమాట. ఇంకా అవే తిన్నాను. నేను కూడా ఇంట్లో ఏం చేసుకున్నానో అవే తింటున్నాను. ఈవినింగ్ డిన్నర్లోకి వచ్చేసి 6 కల్లా ఫినిష్ చేయాలి కాబట్టి డిన్నర్లోకి మార్నింగ్ చేసిన దోశ పిండే ఉంటే ఆ దోశలే వేసుకుంటున్నాను, మిల్లెట్స్ దోశలు. అవి 2 తిన్నానండి. 2 తినేసి మజ్జిగ తాగాను. ఇంకా మజ్జిగ తాగేసి ఆ రోజు ఇంకా మన లంచ్ అవన్నీ కూడా ఫినిష్ అయిపోయినాయి అనమాట. ఇంకా 6 కల్లా క్లోజ్ చేసేస్తాను. ఇంకా అప్పటికల్లా అయిపోతుంది అనమాట. నేను ఇంకా మళ్ళీ తర్వాత ఇంకా ఏమీ తినను. ఇంకా వాటర్ అప్పుడప్పుడు తాగుతూ ఉంటాను అనమాట. తర్వాత నేను ఇక్కడ 6 కంతా డిన్నర్ ఫినిష్ చేసేస్తున్నాను. వేసుకున్న దోశలు వేసుకున్నట్టు తింటున్నాను అనమాట. తర్వాత నేను ఇక్కడ హోమ్ టిప్ చెప్పబోతున్నానండి. మనం కసు ఊడ్చే పొరక ఉంటుంది కదా, అది మనకు ఊసిపోతే మనం కొత్త పొరక తెచ్చుకుంటాం. కొత్త పొరక తెచ్చుకున్న తర్వాత ఊడ్చేటప్పుడల్లా మనకు కొత్త పొరకలోని పొట్టంతా కూడా కింద రాలుతుంది. మనం కసు ఊడ్చడానికే మనము పొరకను వాడితే పొరకదంతా కూడా మనకు ఎక్కడంటే అక్కడ పడిపోతూ ఉంటుంది, మూలలకు అట్లా పడిపోతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించారా? గమనించి ఉంటే కింద కామెంట్లో చెప్పండి. అలాంటి వాళ్ళకి ఈ టిప్పు చాలా మంచిదండి. నేను ఫస్ట్ తెచ్చిన వెంటనే నేను ఇక్కడ ఫస్ట్ ఇంట్లో తోయకుండా బయట తోస్తున్నాను. బయట అట్లా కొద్దిసేపు తోసానండి. ఎంత పొట్టు వచ్చేసిందో చూడండి. అలా పొట్టు తోసిన తర్వాత చూడండి, ఇప్పుడు నేను మీ కళ్ళ ముందరనే కొత్త తీసుకొని వచ్చి అలా తోసి చూపిస్తున్నాను. పొట్టు కూడా ఎంత వచ్చిందో చూడండి. నేను ఇంకా ఇక్కడ కాలు ఉంటుంది కదండి, కాలుకి ఇట్లా పైన ఇలా అంటుంటే పొరకనంతా కూడా ఆ పొట్టంతా కూడా రాలుతుందనమాట. మనకి ఆ పొట్టంతా రాలిపోయి పొరక మాత్రం మనకు తయారవుతుంది. అప్పుడు మనం తోసినా కూడా ఇంట్లో మన కసు వస్తుంది, కానీ వాటి పొట్టు అందుకు ఉండదన్నమాట. చూడండి, నేను కాలికేసి రుద్దుతుంటేనే ఎంత పొట్టు వచ్చేసిందో మీరే చూస్తున్నారు కదా. నేను ఇలా అనడం వల్ల ఎంత పొట్టు కిందికి పడిపోతుందో. మనం తోసినప్పుడల్లా ఇంట్లో అంతా కూడా రాలిపోతూ ఉంటుంది. అలా రాలకుండా ఇలా తెచ్చిన వెంటనే మనం ఇలా చేసుకుంటే మన పొట్టంతా కూడా రాలిపోతుంది, కసువు అంతా కూడా నీట్గా ఉంటుందన్నమాట ఇంట్లో. చూడండి, నేను ఒక సైడ్ అయిపోయింది, ఇంకా ఇంకొక సైడ్ చేస్తున్నాను. మీరే చూస్తున్నారు కదా, నేను ఇలా అంటుంటే ఎంత పొట్టు రాలుతుందో. మీకు ఎవరికైనా ఈ టిప్పు యూజ్ అయితే కింద కామెంట్లో చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఇలా కాలికి రాయడం వల్ల కొద్దిగా మంట వేస్తుంది అనిపిస్తుంటే సిమెంట్ దిమ్మలు ఉంటాయి కదా వాటికేసి రుద్దండి. అలా రుద్దడం వల్ల ఆ పొట్టంతా కూడా రాలిపోతుంది అనమాట. నేను వీడియోలో చూపించినట్టుగా సిమెంట్ దిమ్మకేసి రుద్దండి. మన కాలు ఒకేలా ఇన్కేసు మంటగా మన రుద్దడానికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే అలా సిమెంట్ బండకేసి రుద్దండి. కొట్టకండి. కొట్టడం వల్ల మన పొరక అనేది లూజ్ అయిపోతుంది. ఆ పొరక పుల్లలు అనేది తొందరగా ఊడిపోతాయి, మన్నిక రాదనమాట అలా కొట్టడం వల్ల. అందుకోసం నేను చెప్తున్నాను. ఇలా చేయడం వల్ల మన పొట్టు కూడా తొందరగా రాలిపోతుంది, మన్నిక ఎక్కువ రోజు వస్తుంది, మన పని కూడా ఈజీగా అవుతుంది. చూడండి, నేను పొట్టు రాలిపోయిన తర్వాత ఎంత పొట్టు వచ్చిందో మీరే చూస్తున్నారు కదా. ఇంకా రాలిపోతుంటే ఇంకా రాలడం లేదు. ఎంత బాగా పొట్టంతా కూడా రాలిపోయిందో. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మనం ఇలా పొట్టు తెచ్చిన వెంటనే పొట్టు రాలపకుంటే అది ఇంట్లో అంతా పడిపోతూ ఉంటుంది. మళ్ళీ మనం మాప్ పెట్టేంత వరకు ఆ పొట్టంతా కూడా అలానే ఉంటుంది, కాళ్ళకి ఎప్పుడు అతుక్కుంటూ ఉంటుంది. చూడండి, నేను అలా చేయడం వల్ల ఎంత పొట్టు వచ్చిందో. నేను తెచ్చుకున్న వెంటనే ఇలా చేయడం వల్ల పొట్టు అనేది చాలా ఈజీగా వదులుతుంది అనమాట. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ని ఆదరించండి. ఇలా మంచి వీడియోస్ మీకు అందిస్తాను. థ్యాంక్ యూ.